సిమ్లా, సిమ్లా జిల్లా ఢిల్లీకి 365 కిలోమీటర్లు ఉత్తరంలో ఉన్నది. అద్భుతమైన టేకు పలకలతో కప్పబడిన ప్రవేశ ద్వారం వైపు చూస్తున్న బాల్కనీలు. సిమ్లా ఉత్తర భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన అద్భుతమైన ప్రదేశం. ఎత్తైన వాలులు మరియు ఉత్తేజకరమైన వాతావరణం కారణంగా లెక్కలేనంత మందిని సందర్శకులు ఆకర్షించిన గ్రామం. చార్లెస్ కెన్నడీ 19వ శతాబ్దం ప్రారంభంలో కెప్టెన్ చేత కనుగొనబడింది. 1864లో ఇది భారతదేశంలోని బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో వేసవి ప్రధాన కార్యాలయంగా మారింది. నేడు హిమాచల్ ప్రదేశ్లో ఉన్నది. చుట్టుప్రక్కల ఉన్న అనేక కొండలు మరియు అడవులు ఇప్పుడు కాంక్రీట్ భవనాలతో కప్పబడి ఉన్నప్పటికీ సిమ్లా ఇప్పటికీ దాని యొక్క వలస ఆకర్షణలను చాలా వరకు నిలుపుకుంది. క్రైస్ట్ చర్చ్, ది రిడ్జ్, నోఫ్ ది మాల్ ఒక ప్రసిద్ధ విహార ప్రదేశం. సిమ్లా యొక్క రద్దీగా ఉండే సామాజిక మరియు సాంస్కృతిక దృశ్యానికి కేంద్రంగా 2230 మీటర్లు ఎత్తులో ఉన్న రిడ్జి జఖూ కొండ పశ్చిమ భుజంపై ఉన్న బహిరంగ ప్రదేశం. ఇక్కడి నుండి హిమాలయ శ్రేణి యొక్క మంచుతో కప్పబడిన శిఖరాలు ఉత్తర క్షితిజం అంతటా ఒక వంపులో విస్తరించి ఉన్నాయి. ఉత్సవ కవాతులు మరియు అధికారిక రాష్ట్ర కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతాయి. క్రైస్ట్ చర్చ్ రోజువారీ ఉదయం 11 గంటలకు చర్చి మూసివేయబడితే కేర్ టేకర్ను సంప్రదించండి. రిడ్జి యొక్క తూర్పు చివరలో ఆధిపత్యం చలాయించే గోతిక్ క్రైస్ట్ చర్చి ఒక ప్రముఖ మైలురాయి. 1846లో నిర్మించబడిన ఇది ఉత్తర భారతదేశంలో నిర్మించిన మొట్టమొదటి చర్చిలలో ఒకటి. దీని చక్కటి గాజు కిటికీలు మరియు ఆకట్టుకునే ఆర్గాన్ 19వ శతాబ్దంలో పొందబడ్డాయి. చాన్సెల్ విండో చుట్టూ ఉన్న ఫ్రెస్కోను రుడ్యార్డ్ కిప్లింగ్ తండ్రి లాక్వుడ్ కిప్లింగ్ రూపొందించారు. సిమ్లా యొక్క మార్క్ ట్యూడర్ మున్సిపల్ లైబ్రరీ సమీపంలో ఉంది. బాబర్ క్యాండల్ ఫిక్షన్ ఓటెడ్ అపహరణ సెయింట్ మాడీ అని పిలువబడేది 19వ కాంట్రాక్టర్ను సూచిస్తుంది. ఈ ప్రదేశం సమీపంలోని పాటియాలాలోని స్టాహరుందర్ సింగ్లో కలప, పోస్ట్ ఆఫీస్, డౌన్లోడ్, లియోల్ స్కే గ్యాలరీ 1857లో ప్రారంభించబడింది మరియు అమెచ్యూర్ విన్యాసాల కోసం స్థానిక నివాసితులు ఇద్దరికీ ఇష్టమైన మాల్. 17 కాంబెర్మిడ్ ఆల్స్ వెంట స్కాండల్ పాయింట్ వరకు నడుస్తుంది. దారిలో మనోహరమైన మ్యాక్ ట్రూడర్ కేక్స్ హోటల్ను దాటుతుంది. దిగువ బజారు. ది మాల్ యొక్క మధ్య భాగం క్రింద లోయర్ బజార్ ఉంది. దీనిని కిప్లింగ్ ఒకప్పుడు సిమ్లా స్థానిక ప్రజలకు భోజనాన్ని అందించే రద్దీగా ఉండే కుందేలు వారెన్ అని పిలిచేవారు. చౌకైన వస్తువులు మరియు తక్కువ ఫ్యాషన్ హాస్టళ్లు భోజన ప్రదేశాల ఎంపికను అందిస్తూ ఇది పేదవాడి మాల్గా మిగిలిపోయింది. దిగువ ఇప్పటికీ గంజి పట్టణం యొక్క కిరాణా సామాగ్రి, టోకు వ్యాపారం జరిగే రద్దీగా ఉండే బజారు. పట్టణంలోని ఏ ఇతర ప్రాంతం కంటే ఇది గత కాలాల రుచిని నిలుపుకుంది. వినియోగదారులు మరియు కూలీలు రద్దీగా ఉండే సందులలో కలిసిపోతారు. ప్రదర్శనలో ఉన్న అనేక సుగంధ ద్రవ్యాల సువాసనతో నిండి ఉంటుంది. స్టేట్ మ్యూజియం, చౌరా మైదానం. మంగళవారం, ఆదివారం నాటికి పబ్లిక్ హాల్స్ ఇన్వెరార్మ్స్ అని పిలువబడే పునర్నిర్మించిన రాజభవనం వరకు స్టేట్ మ్యూజియం 1974లో ప్రజలకు తెరవబడింది. అప్పటి నుండి ఇది హిమాచల్ ప్రదేశ్లో వివిధ ప్రాంతాల నుండి దాదాపు 10,000 కళాఖండాల సేకరణను నిర్మించింది. 15 చోట్ల ప్రదర్శించబడిన ప్రదర్శనలు. లోమ్ ఆల్ కార్ట్ సిమ్లా సాంస్కృతిక జీవితానికి కేంద్ర బిందువుగా నిలిచే థియేటరు. ఉత్తరం 6వ గ్యాలరీల నుండి వచ్చిన సాంస్కృతిక డేటాలో గుప్తా మరియు ప్రతీహార కాలాలకు చెందిన 1వ శతాబ్దాల రాతి శిల్పాలు మరియు వివిధ ఇతివృత్తాలను సూచించే కాంగ్రా మినియేచర్ల సేకరణ ఉన్నాయి. భక్తి కవిత అయిన గువా
గోవింద నుండి బరామాస్ట్ మ్యూజికల్ మోడ్స్ అనగా రాగమాల ఎపిసోడ్ల ఆధారంగా రూపొందించబడింది. అయితే అత్యంత ఆకట్టుకునేది చంబా నుండి 19వ శతాబ్దపు మధ్యకాలపు గోడ చిత్రాల నెక్టాక్యులర్ సిరీస్. ఇది గ్రౌండ్ ఫ్లోర్ గ్యాలరీలో ఉంచబడింది. జకు హిల్ టెంపుల్. జకు కొండ రోజువారీ 2450 మీటర్ల ఎత్తులో ఉన్న లఖు కొండ యొక్క అటవీ గోపురం సిమ్లాలో ఎత్తైన ప్రదేశం. దాని శిఖరం వద్ద కోతిదేవుడు హనుమంతుడికి అంకితం చేయబడిన ఆలయం ఉంది. ఇతిహాసం రామాయణం ప్రకారం హనుమంతుడు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. సంజీవని తీసుకురావడానికి అతని ప్రయాణం హిమాలయాల నుండి వచ్చిన మూలిక. లక్ష్మణ్ జీవితం నిటారుగా ఉన్న 2 కిలోమీటర్లు. గాయపడిన వారిని రక్షించడానికి 1.3 మైళ్ళ నుండి ఎక్కడం. గుండా శిఖరానికి చేరుకోండి. దేవదారు మరియు ఓక్ అడవుల ఆఫర్లు. సిమ్లా యొక్క విశాల దృశ్యాలు మరియు దాని శివారు ప్రాంతాలు, కోతులు ఇవన్నీ సిమ్లా సిటీ సెంటర్లో ఉంటాయి. సిమ్లా అంతటా ఇది సాధారణ దృశ్యం. కానీ జకు వారి రాజ్యం సందర్శకులు తమ జేబులు మరియు వస్తువులను గుచ్చుకునే సీమియన్ చేతులు లేకుండా జాగ్రత్త వహించాలి. సిమ్లాలో బ్రిటిష్ వారు నిర్మించిన అత్యంత గంభీరమైన భవనం మాజీ వైస్ రీగల్ లాడ్జి. అబ్జర్వేటరీ హిల్ పైన ఉన్న ఈ బూడిదరాతి నిర్మాణం ఇంగ్లీషు పునరుజ్జీవనోద్యమ శైలిలో 1888లో లార్డ్ డఫెరిన్ మార్గదర్శకత్వంలో నిర్మించబడింది. ఇది భారతదేశ వైస్రాయిలకు అనువైన వేసవి నివాసంగా ఉంది. బాగా నిర్వహించబడిన తోటలు 3 వైపులా గంభీరమైన భవనాన్ని చుట్టుముట్టాయి. లోపలి భాగం 2 వరుసల గంభీరమైన వైస్రీగల్ లాడ్జి మధ్యలో ఉంది. అద్భుతమైన టేకు పలకతో కప్పబడిన ప్రవేశ ద్వారం వైపు చూస్తున్న బాల్కనీలు, భవనం వెనుక ఉన్న ఒక కాంస్య ఫలకం దూరంలో కనిపించే శిఖరాలను జాబితా చేస్తుంది. దీనిని ఇప్పుడు రాష్ట్రపతి నివాస్ అని పిలుస్తారు మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఉన్నాయి. ప్రవేశ ద్వారం మరియు తోటలు మాత్రమే ప్రజలకు తెరిచి ఉన్నాయి. అలంకరించబడిన పచ్చిక బయళ్ళు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.